డాక్టర్ గారు, నా వయసు 62 సంవత్సరాలు. నేను 10 సంవత్సరాలుగా డయాబెటీస్కు మందులు వాడుతున్నాను. ఈ మధ్య నాకు ఆయాసంగా, నీరసంగా ఉంటుంది. అలాగే నిద్రలేమి సమస్య కూడా ఉంది. నాకున్న లక్షణాలన్నీ మధుమేహం దుష్పరిణామాలా? నేనిప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీ యొక్క వయసు 62 సంవత్సరాలని చెప్పారు. దాంతోపాటు డయాబెటిక్ నుంచి బాధపడుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి డయాబెటిక్ ఉందనేది కూడా మనకి ఇంపార్టెంటే. అంటే 5 ఇయర్స్ అయిందా, 10 ఇయర్స్ అయిందా డయాబెటిక్ వచ్చి, అలాగే 15 సంవత్సరాలు అయిందా, 20 ఇయర్స్ అయిందా అనేది. ఎందుకంటే ఆ నెంబర్ ఆఫ్ ఇయర్స్ బట్టి కూడా డయాబెటిక్ సంబంధించిన కాంప్లికేషన్స్ చెప్పొచ్చు. షుగర్ కంట్రోల్ ఎలా ఉందో దాన్ని బట్టి కూడా మనం డయాబెటిక్ కాంప్లికేషన్స్ వస్తాయా లేదో చెప్పొచ్చు. సో ఇది మీరు ఒకసారి గమనించాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆయాసంగా ఉందంటున్నారు, నీరసంగా ఉందంటున్నారు. ముఖ్యంగా మనం గమనించినట్టయితే డయాబెటిక్ ఉన్న వాళ్ళలో హార్ట్ సమస్యలు కానీ, కిడ్నీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఆయాసంగా ఉంది అంటే గుండె పరంగా మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఈసీజీ కానీ, 2D కానీ ఒకసారి డాక్టర్ని సంప్రదించి. అదేవిధంగా ఆయాసం అనేది ఊపిరితిత్తులు ఏమైనా ఇబ్బంది కూడా వస్తుంది, కానీ అటువంటి లక్షణాలు మీరేం చెప్పలేదు. అదేవిధంగా కాలవాపులు ఉన్నాయా లేదా కూడా మీరు ఏమీ విషయం చెప్పలేదు. సో కిడ్నీ పరంగా ఒకటి, హార్ట్ పరంగా ఒకటి, రక్తం ఏమైనా తగ్గిందా అనేది కూడా చూసుకోవాలి. ఇందులో ముఖ్యంగా డయాబెటిక్ పరంగా చూసినట్టయితే కిడ్నీ సమస్య, హార్ట్ సమస్య అనేవి ఎక్కువ శాతం డయాబెటిక్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బహుశా మీరు ఈ పరీక్షలు ఈసీజీ కానీ, 2D లాంటివి హార్ట్ పరంగా, కిడ్నీ టెస్ట్ పరంగా RFT అంటాము, సీరం క్రియాటిన్ అని, కిడ్నీ పరంగా, అలాగే CBP, హీమోగ్లోబిన్ ఇవి చేసుకుంటే బహుశా మీ యొక్క సమస్యకి ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతుంది. అదేవిధంగా డయాబెటిక్ కాంప్లికేషన్స్ వల్లైనా ఇలా వచ్చేదంటే అది కొంతవరకు నిజమనే చెప్పాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరిగిన కొద్దీ షుగర్ కంట్రోల్ సరిగా లేకపోయినప్పుడు డయాబెటిక్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా హార్ట్ పరంగా మీకు చెప్పినట్టుగా హార్ట్లో ఏమైనా వాల్వ్స్లో ప్రాబ్లం కానీ, లేదంటే రక్త సరఫరాలో ప్రాబ్లం కానీ రావచ్చు. అదేవిధంగా కిడ్నీ సమస్య కూడా నెఫ్రోపతి అంటాం, డయాబెటిక్ నెఫ్రోపతి అంటే యూరిన్లో ప్రోటీన్ పోవడం, అలాగే క్రియాటినిన్ పెరగడం, ఈ 2 సమస్యలు కూడా రావచ్చు. దీంతో పాటుగా వేరే సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కాళ్ళకి తిమ్మిర్లు కానీ, చూపులో తేడా కానీ, సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి డాక్టర్ని కలిస్తే మీ యొక్క ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలకి, ఈ లక్షణాలకి ఫర్దర్గా టెస్టింగ్ అవసరం. ఆ టెస్టింగ్ ద్వారా మనకు డయాబెటిక్ కంట్రోల్ ఎలా ఉంది, HbA1c చూస్తారు, షుగర్ చెక్ చేస్తారు. అదేవిధంగా మనకున్నట్టుగా ఈ టెస్ట్లన్నీ కూడా చెక్ చేసుకొని మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. తద్వారా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ డయాబెటిక్ సంబంధించిన కాంప్లికేషన్సా కాదా అని. బహుశా ఇవన్నీ మీరు డాక్టర్ని సంప్రదించి ఇవన్నీ అడుగుతారని అనుకుంటున్నాను.